శుభ్రంగా తినలేడు, అడిగి అనలేడు, చక్కగా నడలేడు. ఒక్కదానక్క మాట్లాడుతుంటే నొట్టకెళ్ళి బాధ వస్తుంది. నొక్కదాను నేను చెప్పలేక ఓడుస్తున్నా. పండుగ క్రిస్మస్ పండుగ నీ అక్కడ ఎంబడి ఉంటాం కదా. ఒక్కదానక్క లడ్డు ముత్యన పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. సుందరం మాస్టర్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు నంబర్ కొట్టండి 930303 మూమీలో గొల్పిరు అని క్లిక్ చేయండి. మీరు నీ వెనకాల ఇంత ఆనం డాన్స్ ఆడుతున్నాను, వెనకాల చాలా బాధలు ఉంటాయి. అవన్నా చాలా బాధలు ఉండే అన్న. అప్పట్లో వింటున్నావు ఇన్పరాళ్ళు అన్న అమ్ముతుంటుండే. నేను ఏడికాడి పైసలు లేకపోతుంటుండే. ఏడా రాడు కనిపిస్తాడు కటింగ్ మిషన్ పెట్టుకొని దాన్ని కోసుకొని వెళ్ళిపోతుంటుండే. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఇట్లనే డాన్స్ నేర్చుకుంటే అయితే తోటి పోయినా దాని మనవాడు ఒక గుడి కాడ ఆడుతుంటుండే. ఆగిపోవడానికి కారణం ఏంటంటే డాన్సర్ చింటూ కాలు ఇరిగిపోయిన ఉండే, కానీ చింటూ నెవర్ గివ్ అప్ అంటుండు, డాన్స్ ఆడతాను అంటుండు. అన్న స్టార్ట్ చేయండి అన్న. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, అది మీరు ఇప్పుడే చెప్తున్నా, వీడియో చూసే ముందు జర హాస్పిటల్ పక్కన ఏదైనా జల్లు ఉండరు, ఎందుకంటే నవ్వి చచ్చిపోతారు. ఈరోజు దినాకర్కి ఇంకా డాన్సర్కి డాన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నా. ఇక మన వాళ్ళని చిత్కి పిలిచినా అనుకో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇగో ఈ వీడియో అయితే క్రేజీ ఉంటుంది గాయస్, ఇప్పుడే చెప్తున్నా. లాస్ట్ వరకు చూడురి, లాస్ట్ వరకు. ఇక డీ ప్రోగ్రామ్ కూడా ఇంత అయితే లేదో అని నేనైతే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పిలిచిపించిన. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ లో ఎవరైనా విన్నర్ అనుకో, మనం గిఫ్ట్ ఇస్తున్నాం. ఈ గిఫ్ట్ లో అయితే చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఇంకా అలాగే చాలా ఇష్టం ఆ గిఫ్ట్ కూడా, చూస్తే ఖుషి అయిపోతారు. ఫస్ట్ అయితే మన డాన్సర్ చింటానని పిలుద్దాం. బై డాన్సర్ చింటానా, ఎంట్రీ. ఎంట్రీ అయితే కోమా ఇళ్ళకి చింటానా డాన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాను. మన డాన్సర్ చింటూ రియల్ డాన్సరా కదా ఈరోజు తెలిసిపోతాం మనకి. ఇప్పుడు దినాకర్ని పిలుస్తున్నా. చలో దినాకర్ అన్నా. చెప్పాబాయ్. దినాకర్ అన్న కూడా వచ్చేసిండు అన్న. మణిమందం బైర్ముఖం. అరే వద్దు సేపు. మీ ఇద్దరికి డీ ప్రోగ్రామ్ బాయ్, డాన్స్ ప్రోగ్రామ్ మీ ఇద్దరికి. ప్రోగ్రామ్ లేదా? లేదు బాయ్, డాన్స్ ప్రోగ్రామ్ పెడుతురా. చలో ఆడుతురా అంటావా? ఫస్ట్ రౌండ్ ఏంది మళ్ళీ? నువ్వు ఫస్ట్ రౌండ్ మణిమందం బహిర్ముఖం. సెకండ్ రౌండ్ చికట్ల చిరంజీవి వెల్తుర్ల వెంకటేష్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తెలుసా మన ఫస్ట్ రౌండ్ మణిమందం బహిర్ముఖం అని జరిపాలి నువ్వు కథం. అది సెకండ్ రౌండ్ మళ్ళీ ఆడాను వదిలేసాను. పిల్లం సూర్యకాంతం మూడో రౌండ్. అరే నువ్వు గాయ్స్ కాదు జర ఇట్లా మేము చూసుకుంటాం ఆ వీడియో. ఇగో ఇప్పుడైతే డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం మేమైతే. ఫస్ట్ రౌండ్ ఏమో మణిబంధం మైరుముఖం అంట. చలో తగ్గేదే లేదని అంటుంది చింటూ అయితే. ఏమరా ఆడుతురా? డబల్ తగ్గేది లేదు నాది. చలో చూసుకుందామా ఈరోజు రియల్ డాన్సర్ ఫేక్ డాన్సర్ లా ఇద్దరు అర్థమైపోతుంది మనకి. చలో గాయ్స్ ఫస్ట్ రౌండ్ చలో. నీకు ఏ బీట్ కావాలి ఏం కావాలో మనోళ్ళని అడుగు, మనోళ్ళు పెట్టేస్తారు. ఫస్ట్ నువ్వు కానీ వాడాలి, తర్వాత ఆడాడతాడు. ఎవరు మంచిగా ఉందో మేము అందరం మంచి ఆడాలైతే. చలో రెడీ చలో కొట్టించుకోరా. మన పడ మీద దోమర్ లడ్డు ముత్యన సంచారి దేవ
నీలడు ఒక అమ్మాయి ఉండేది, చూస్తూ నవ్వేది, నవ్వుతూ పాట పాడేది, పాడుతూ సిగ్గుపడేది, సిగ్గుపడుతూ నవ్వేది. అది చూసి మా డాన్సర్ చింటూ ప్రేమ అనుకున్నా. దాని తర్వాత తెలిసింది అది పిచ్చిదని. చలో రెడీ ఇచ్చే. చలో ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. ఫస్ట్ రౌండ్ దినాకర్ అయితే అయిపోయింది. ఇప్పుడు డాన్సర్ చింటర్ ఇక చెప్పాలంటే ఫస్ట్ రౌండ్లో చాలా బాగా చేసింది దినాకర్. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఇది దినాకర్ చింటూ కూడా చేసే వరకు మనం అయితే ఏం చెప్పలేం గాయస్. నెక్స్ట్ చింటూ అయితే డాన్స్ ఆడుతుంది. ప్లాస్టిక్ రాడా ఇప్పుడే అర్థమైపోతుంది. చలో చలో చింటాను అయితే వస్తున్నాం. ఇప్పుడు స్టేజ్ పైకి రాబోతుంది మన డాన్సర్ చింటానా. కమ్ ఫాస్ట్ అన్నా అన్నా. ఏం కావాలి? పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. కెమెరా మళ్ళొస్తానంటివి సుందరం మాస్టర్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు నంబర్ కొట్టండి 930303 మూమీలో గొల్పిరు అని క్లిక్ చేయండి. మీరు మా డాన్సర్ చింటి ఎలా ఆడిండో ఇప్పుడు మా డాన్సర్ చింటి చెప్తాడు. చెప్పురా ప్లాస్టిక్. నేను మీ అప్రిషియేషన్ హ్యాపీయర్. నా డాన్స్ నచ్చినట్టయితే థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్లో అయితే మన దినాకర్ అన్న డాన్స్ ఆడిండు ఫస్ట్. ఇప్పుడు సెకండ్ రౌండ్లో చింటూ బాయ్ ఫస్ట్ డాన్స్ ఆడుతుండో. ఇందాకనేమో మొత్తం ఫోక్ నడిచింది కదా, ఇప్పుడేమో బ్రేక్ డాన్స్ ఇంకా క్లాసికల్ డాన్స్ చేస్తుంది మన అన్న. ప్రిపేర్ అయినావు కదా, చలో గట్టిగా ఆడుతున్నావు. ఇగో మన ఏదో చెప్పాలి. చెప్పండి అన్న. జప్ట్రప్ ఎంత ఖుషిలో చలో కొడుతున్నారు మన అన్న వాళ్ళు. ఏమనుకోకండి, ఇంతసేపు మా వాడు అట్లా ఆడిన తాళాలు లేవని జోబులా. చలో కాబట్టి ఇప్పుడు చింటూ బాయ్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు దినాకర్ ఓన్లీ మన క్లాసిక్ చేసి బ్రేక్ డాన్స్ ఏముండం, ఓన్లీ ఫోకే. ఫోక్ కాదు, ఇద్దరు ఒకటే రూల్, ఎవరైనా ఒకటే రూల్. ఇది ప్రోగ్రామ్ ఏమనుకుంటున్నావు మదాకా, నువ్వు కూడా బ్రేక్ డాన్స్ ఆడాలా, అర్థమైందా? బ్రేక్ డాన్స్
కదరు 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 మర్చిపోయిన రొట్టెల ముంచివన రమ్మకను తేనే ఒక్కదాన ఒక్కదాను చక్కగా తినలేడు అడిగి అనలేడు చక్కగా నడలేడు ఒక్కదానక్క నువ్వు మాట్లాడుతుంటే నొట్లకెళ్ళి బాధ వస్తుంది ఒక్కదాను నేను చెప్పలేక ఓడుస్తున్నావు. పండుగ పండుగ క్రిస్మస్ పండుగ నీ అక్కడ ఎంబడి ఉండగలరా ఒక్కదానక్క అట్లా మాట్లాడే నెత్తికి సుట్లు ముట్టుకి సుట్లు నొత్తికి సుట్లు గాంధీలా బుత్తో నీ అక్క ఎంబడి క్రిస్మస్ రోజు ఒక్కదానక్క థర్డ్ రౌండ్లోకి వెళ్ళే ముందు మన డాన్సర్ చింటూది మన దినాకర్ది ఈ డాన్స్ ఎట్లా నేర్చుకోరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ ఆపరేషన్ అంటున్నారు నేర్పించేది వీళ్ళ డాన్స్ ఎట్లా నేర్చుకోరు ఏంటిది అనేది మనం ఇప్పుడు వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. కానీ నేను చూసినట్టయితే మణికంఠ సార్ తానే నేర్చుకున్నాడు. మణికంఠ సారా చెప్పు సార్. వాంది ఫస్ట్ అరే ఎవరు చెప్తారు చెప్పండి మీరే. డాన్సర్ సరే డాన్సర్ బై ఈ డాన్స్ నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అసలు? నీకు డాన్సర్ అని పేరు ఎట్లా వచ్చింది? ఫస్ట్ మూరలో పడ్డాడు. ఇట్లా చెప్తే నిన్ను అడిగినప్పుడు వాడిని అడిగినప్పుడు వాడే గలీజ్ చెప్పండి డాన్సర్ చింటూ ఎట్లా నేర్చుకున్నావు అసలు? డాన్సర్ అని పేరు ఎట్లా వచ్చింది? నువ్వు డాన్సర్ చింటూ ఎట్లా అయినావు? సారీ చింటూ చెప్పు. మళ్ళాడు మంచివాడు డాన్సర్ చింటూ అసలు నువ్వు డాన్సర్ అని ఎట్లా అయినావు? డాన్సర్ అని పేరు ఎట్లా వచ్చింది నీకు? పెట్టుకున్నా నేను డాన్సర్ చింటాను. నువ్వే పెట్టుకున్నావా వేరే వాళ్ళు నీకు పెట్టిరా? వాడే నాకు పెట్టేది. సరే నువ్వే పెట్టుకున్నావా? అసలు నువ్వు డాన్సర్ ఎట్లా పెట్టుకున్నావు? నాకు వస్తుంది కొన్ని వన్ డే టాలెంట్ నాకు ఆడ ఎట్లా చూపిస్తావు టాలెంట్. ఇప్పుడు థర్డ్ రౌండ్లో మీ ఇద్దరు టక్ ఆఫ్ డాన్స్ ఆడాలి అంటావా? నువ్వు డాన్సర్ ఎట్లా అయినా ఏడ నేర్చుకున్నావు మళ్ళా? ఏడా అంటే నేనే నేర్పిస్తుండే, ఇప్పుడు బంద్ చేసిన. ఎవరికి నేర్పిస్తుండే? పబ్లిక్కి. ఏడా నువ్వు నేర్చుకునే నీకు నేర్పిస్తా. ఏడా నేర్చుకున్నావు? ఏడా ఇట్లానే ఇంట్లో నేర్చుకున్నావు. నువ్వు భరత్లలో డాన్స్ ఎక్కువ ఆడుతున్నానంట, మొత్తం రామ్లాల్ ఏ భరత్ అంటే డాన్స్ ఆడుతున్నానంట. అప్పుడు ఆడుతుండే అని ఇప్పుడు బరాత్లు ఆడతలే, బరాత్లో తీసాలని ఆడతలే. ఇప్పుడు అందరు లేచిపోయి వేసుకుంటురా. అంతేనా? చలో ఇప్పుడు దినాకర్ దగ్గరికి వెళ్దాం. నీ వెనకాల ఇంత ఆనం డాన్స్ ఆడుతున్నా, వెనకాల చాలా బాధలు ఉంటాయి. చాలా బాధలు ఉండే అన్న. అప్పట్లో వింటున్నావు ఇన్పరాళ్ళు అన్నీ అమ్ముతుంటుండే, నేను ఏడికాడి పైసలు లేకపోతుంటుండే. ఏడ రాడు కనిపిస్తాడు కటింగ్ మిషన్ పెట్టుకొని దాన్ని కోసుకొని వెళ్ళిపోతుండే. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఇట్లనే డాన్స్ నేర్చుకుంటే అతనితో పోయినా దాన్ని మనవాడు ఒక గుడికాడ ఆడుతుంటుండే. ఆ గుడికాడ చూసి ఎప్పటి నుంచో 365 days ఆ గుడికాడనే ఉంటుండే, అక్కడనే అన్నం ఉంటుండే, వాళ్ళే ప్రసాదం పెడుతుంటుండే. నేను అక్కడనే పెట్టుకొని ఇట్లా నేను నేర్చేసుకున్నాను. నేను అట్లే ఈ స్టేజ్లో ఉన్నా అంటే చాలా బాధ. అన్న చింటూను ఇద్దరు ఫ్రెండ్సేనా? ఇద్దరు గుడికాడ నేర్పించిన అన్నాడు. అన్న ఈ రోజు వచ్చిందంటే నేనే బాధపడుతున్నాను. ఇప్పుడు వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అంట, వీళ్ళిద్దరు టక్ ఆఫ్ డాన్స్ ఆడుతారు. చలో చూసుకుందామా. కానీ నేను గెలిస్తే ఆన్కి గిఫ్ట్ నాకు వద్దు. కానీ నేను గెలిస్తే వానికి నాకు వద్దు గిఫ్ట్. కానీ నేను ఓడిపోతే ఆన్కి ఇట్లా ఆన్కే ఇచ్చేసారు. చూసిరా ఎంత ప్యూర్ ఫ్రెండ్షిప్ అన్న. స్టార్ట్ చేద్దాం అన్న. బ్యాన్ నన్ను ఎంత సతాయించారు చూసిరా వీళ్ళు. అరే ఒక్క నిమిషం రా. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసినాం. థర్డ్ రౌండ్ పేరు వచ్చేసి చూసుకోరా నన్ను. ఓకేనా? చలో నన్ను చూసుకుంటారా వీన్ని. చూసుకో ఇద్దరు కలిసి చూసుకోరు ఇక. చలో స్టార్ట్.
ఆగిపోవడానికి కారణం ఏంటంటే డాన్సర్ చింటూ కాలు ఇరిగిపోయిన ఉండే, కానీ చింటూ నెవర్ గివ్ అప్ అంటుండు, డాన్స్ ఆడతాను అంటుండు. అన్న స్టార్ట్ చేయండి అన్న. ఇద్దరైతే అస్సలు తగ్గుతలేరు. నాకు కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ని దూరం చేయాలని అస్సలు లేదు. ఆ గిఫ్ట్ ఏందో ఇక ఇద్దరికి కలిపి ఇచ్చేసి అయిపోతుంది కదా, అట్లా అని చెప్పి నేను ఇద్దరికి కలిపి ఈ గిఫ్ట్ ఎత్తి ఇచ్చేస్తున్నా. ఇద్దరు కలిసి గిఫ్ట్ అయితే ఓపెన్ చేయాలి. షేర్ మీకోసం తీసుకురా, పట్టుకోరా, మీరే పట్టుకోర్రి. జర మెల్ల. అరే ఏం గిఫ్ట్ మెడలేసుకుంటా వాచ్ గిఫ్ట్ పెట్టుకోవచ్చు, చెవులకు పెట్టుకుంటే సాక్షులు ఏమైనా ఉంటే వాచ్లు అనుకున్నా. ఏంది డెంటల్ క్లినిక్ పనులని సో గాయ్స్ వీడియో అయితే మేము ఎండ్ చేస్తున్నాం అన్న. ఒక్కసారి మీరు వీరికి రండి అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, వచ్చినందుకు మాకు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షేబ్ బాయ్, చందు బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్ మేమైతే ఆ వీడియో ఎండ్ చేసేస్తున్నాం. నవ్వి కడుపు వలిగిపోతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టిన వాళ్ళు గంట పోయి కొట్టుర్రి. తెలుసా సీతారా మమ్మీ, హ్యాపీ న్యూ ఇయర్. సో ఉంటాం గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయరు కింద, సరేనా? ఉంటాం మళ్ళీ. బాయ్, లవ్ యూ అందరికి, బాయ్.